అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో ప్రతిరోజు సేవించాల్సిన పాసురాల్ని మనం సేవిస్తున్నాము, తెలుసుకుంటున్నాము ఒకరోజు ముందుగానే. అయితే నాకు చిన్న సందేహం. రోజు అమ్మని అడగాలి, అడగాలి అని అనుకుంటూ, అలానే ఆ పాసురం వినబోతున్నాము అన్న ఒక ఆ ఆనందంలో అదలా ఎళ్ళిపోతోంది. ఇవాళ ఎపిసోడ్‌లో తప్పకుండా అడిగేస్తాను. మరి మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎందుకో ఒక చిన్న అనుమానం హ్మ్. ప్రతిరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని అడగాలా వద్దా? అడగాలా వద్దా? అని ఆలోచిస్తూ తీరా ఎపిసోడ్ అయిపోయాక ఆ అనుమానంతో వినకూడదు కదా! అడిగేయాలి కదా! అమ్మే కదా! అని మళ్ళీ. హ్మ్. సో, నా డౌట్ ఏంటంటే మీరేం చెప్పారంటే ఈ తిరుప్పావై అనేది సర్వ వేదాల సారం అని అవును. చెప్పారు. అవును. తీరా ఇప్పటికి మనం 6 పాసురాలు సేవించాము. ఏడో పాసురం గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. హ్మ్. గోదమ్మ అసలు ఈ ధనుర్మాసంలో వ్రతం ఎందుకు చేపట్టారో, హ్మ్. తర్వాత నియమాలేంటి, హ్మ్. తర్వాత ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, హ్మ్. ఇట్లా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆఖరికి ఇప్పుడు మనం గోపికల్ని మేల్కొల్పడం ఆ పర్వం దగ్గర ఉన్నాం. హ్మ్. అసలు వేదాలకి సంబంధించిన సారం ఇక్కడ ఎలా ఉంది? ఆవిడ వ్రతం చేయడం, ఆవిడందరినీ మేల్కొల్పడం అంటే ఇంకా పోను పోను వస్తుందా? లేదా ఇదే నా తిరుప్పావై అంటే ఇందులో వేదాల సారం ఎక్కడుంది? అసలు వేదాలన్నీ చెప్పేవి ఒక వ్రతం చెయ్యాలనా? ఆ 2 సెంటెన్స్‌ల బ్యాలెన్స్ నా మట్టి బుర్రకి అసలు అర్థం కావట్లేదు. సకల వేద సారం తిరుప్పావై. అని మనం చెప్పారు. అనుకున్నట్లుగా. అవును. అయితే వేదంలో ఉండేటువంటి నిగూఢమైన అర్థాలు, విశేషార్థాలు, అంతరార్థాలు, స్వాపదేశార్థాలు అంటారు. ఇలాంటివన్నీ కలగలిపి తిరుప్పావై ఈ 30 పాటలలో అంతర్లీనంగా ఉంటాయి. మనం ఇప్పుడు 10 నిమిషాల ఎపిసోడ్‌లో చెప్పుకునేది పై అర్థం మాత్రమే. హ్మ్. కానీ ఈ యొక్క పాసురం పరిపూర్ణంగా అర్థం తెలియాలంటే పద్మజ రామానుజదాసి ఛానల్‌లో మీకు విపులంగా గంట పైన అర్థం చెప్పడం అవుతుంది. వేద సారం ఏ విధంగా అనేది అంతరార్థం. అంటే వేదం ఏం చెప్తుందో తెలుసా? మీకు సూక్ష్మంగా చెప్పాలంటే వేద ప్రతిపాద్యుడు శ్రీమన్నారాయణుడు. వేదంలో నిగూఢంగా తెలుపబడిన వాడు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇదే మనకి వేదంలో నిగూఢంగా ఉన్న అర్థం. అదే గోదమ్మ చెప్తుంది. 2 వేదంలో పూర్వ భాగం, ఉత్తర భాగం అని 2 భాగాలు. పూర్వ భాగంలోను, ఉత్తర భాగంలోను శ్రీమన్నారాయణ మూర్తిని ఎలా చేరుకోవాలి, యజ్ఞయాగాదులు ఇత్యాది మనం ఆచరించవలసినటువంటి కర్మలను గురించి తెలిపేది ఒక భాగమైతే, భగవంతుని కళ్యాణ గుణాలు చెప్పేది రెండవ భాగం. ఇప్పుడు తిరుప్పావై పాటలలో మనం ఏం చేయాలో చెప్తుంది గోదమ్మ. హ్మ్. ఆచరణ ఎలా ఉండాలి? నిత్యము భగవంతుని నామం అనుసంధించాలి. మానసికంగా శరణాగతి చేయాలి. కీర్తనం, ప్రపదనం, స్మస్మై ప్రసూనార్పణం. మనకు వీలైనంతగా భగవంతునికి సేవ చేయాలి. పూల మాలలు కట్టి ఆ స్వామికి సమర్పించాలి. కదా! చెప్పుకున్నాం గదా ఇవన్నీ. అంటే వేదం చెప్పింది కూడా ఇదే. హ్మ్. మనం నిరంతరం స్వామిని ధ్యానం చేయాలి. ఆ స్వామికి శరణాగతి చేయాలి. ఆ స్వామికి పూలమాలలు కట్టి సమర్పించటం అని మాత్రమే కాదు. శరీరంతో ఏమైతే సేవ చేయగలుగుతామో, కైంకర్యం అంటారు సేవని. అవన్నీ కూడా చేయాలి. ఉదాహరణకి కోవెలను శుభ్రం చేయటం అంటే అది చాలా విశేషం. దివ్యక్షేత్రాలలో కూడా మనం ఆ సన్నిధి శుభ్రం చేయటం అంటే చాలా విశేషం. అందుకే భాగవతులు ఎవరైనా దివ్యదేశాలకు వెళితే అక్కడ శుభ్రం చేసేటువంటి వాళ్ళుంటే వాళ్ళ చేతుల్లో చీపురు తీసుకొని శుభ్రం చేసేస్తారు కోవెల. హ్మ్. అక్కడ మొహమాటానికి పోరు. సిగ్గు, బిడియం వదిలేస్తారు. భగవంతుని సన్నిధి శుభ్రం చేయటం కన్నా కూడా ఇంకొక అంతకన్నా విశేషం లేదు. పుణ్యాత్మైన కార్యం ఇంకొకటుండదు. అందుకోసం అక్కడ కోవెల్లో మనకి స్వామికి సమర్పించేటువంటి హారతి పళ్ళాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ శుభ్రం చేయటం అంటే, దీపారాధన కుందులు శుభ్రం చేయటం అంటే, ఏదో ఒక కార్యక్రమం. భగవంతునికి ఏదో ఒక రూపంగా సేవ చేయటం. భగవంతుని సర్వ జీవులలో దర్శించుకొని, ఆ మాధవుని సేవ మానవ సేవగా చేయటం. ఇలా రకరకాలుగా ఆ స్వామికి సేవ సేవయే ఆత్మకు స్వరూపం. శేషత్వమే ఆత్మకు స్వరూపం అంటారు ద్రవిడంలో. ఆ విధంగా భగవంతుడికి సేవ చేయటం, ఆయన్ని నమ్ముకున్న భాగవతులకు సేవ చేయటం. ఇది ప్రధానమైన అర్థం వేదసారం. అదే చెప్పింది గోదమ్మ. అర్థమైంది. ప్రతి ఒక్క పాసురంలో ఎలా వేదానికి కనెక్ట్ చేశారో తెలియాలంటే మాత్రం పద్మజ పద్మజ రామానుజాసి రామానుజదాస్ గారి ఛానల్‌లో చక్కగా లైవ్ వస్తుంది ధనుర్మాసం నెల రోజులు కూడాను. ఈ సంవత్సరం మంచిర్యాలలో చేయబోతున్నాను. కాబట్టి మంచిర్యాల నుంచి మీకు తప్పకుండా ప్రతిరోజు ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజు వివరంగా, విపులంగా మనం చెప్పుకుందాం. అలాగే. అంతరార్థాలు, విశేషార్థాలతో అందరూ మీరు తప్పకుండా. చూడగలరు. అర్థమైంది. ఓకే. అలాగే ఈరోజు ఇవాల్టి పాసురం. పాసురంలో మరి ఒక గోపికమ్మని మేల్కొలుపుతున్నారు మన గోదాగోష్ఠి. ఏ విధంగా అంటే ఈ గోపికమ్మ కూడా నిద్రిస్తూ ఉన్నారా, పలవరిస్తూ ఉన్నారా, లేచి రావడం లేదు ఎంతకీ బయటికి. అమ్మా సూర్యోదయం అయిపోయింది లేచి రండి అంటూ మన గోదాగోష్ఠి మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాసురాన్ని ముందుగా అనుసంధించుకుందాం. 7వ పాసురం.
கீசு கீசென்றெங்கும் மானை சாத்தன் கலந்து பேசின பேச்சிரவம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரம் கொழலா எச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. తేజముడయాయ్ మంచి తేజస్సు కలిగినటువంటి గోపికను మేలుకొలుపుతున్నారు. చూడండి తేజస్సు ఎప్పుడొస్తుందో తెలుసా? ఉదాహరణకి ధనుర్మాసంలో అందరూ తెల్లవారుజామున లెగుస్తారు 3:30 కల్లా. ఉదయము సాయంత్రం 2 పూట్ల గోష్ఠి కార్యక్రమాలు ఉంటాయి. పగలంతా భగవత్ చింతనలో భగవత్ ధ్యానంలో గడిపేస్తూ ఉంటారు. మనం లౌకికమైన భాషలో చెప్పుకోవాలంటే ఈ కాలం యువతి యువకులు అంటే ఎవరైనా గాని ఈ వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు రెగ్యులర్‌గా పార్లర్‌కి వెళ్లి మేకప్‌లు, ఫేషియల్స్ చేయించుకోవచ్చు కానీ ఈ కాలంలో చెయ్యకపోయినా వాళ్ళ వర్చస్సు పెరిగిపోతూ కనిపిస్తుంది. మీరు గమనించి చూడండి. భాగవతుల గురించి చెప్తున్నా. భాగవతులే ఈ విధంగా ఉంటున్నారంటే భగవద్ గుణానుభవం చేసుకోవడం వల్ల కలిగినటువంటి తేజస్సు. అదే ఆచార్యులు గొప్పవారు జ్ఞానాదికులు నిరంతరం భగవంతుడినే నమ్మి ఆయన్నే మనసులో ఆరాధన చేసేటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఒక ఆరా కనిపిస్తుంది. మీరు కరెక్ట్. అటువంటి ఆరా ఎందుకు వస్తుందంటే భగవంతుని యొక్క వైభవ స్మరణ వల్ల వాళ్ళల్లో కలుగుతున్నటువంటి తేజస్సు. అటువంటి తేజస్సు ఈనాటి గోపికలో చూశారు మన గోదాగోష్ఠి. వీరి సందేహం ఏమిటంటే ఒకవేళ లోపల నిద్రిస్తున్నటువంటి గోపికమ్మ దగ్గరికి కృష్ణుడు వచ్చాడేమో అందుకని ఈమె బయటికి రావడం లేదేమో మేమందరం ఇక్కడ వేచి ఉంటే ఈమె ఎంత అదృష్టవంతురాలు కృష్ణయ్యతో కూడి ఉంటుంది అనే ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున్నట్లుగా వీళ్ళు అంటున్నారనమాట. ముందుగా లేచి రావమ్మా అంటే ఏంటి ఉదయం అయిందా అప్పుడే దానికి ఏమిటి గుర్తు చెప్పండి అని అంటే లోపల ఉన్న గోపిక అయ్యో భరద్వాజ పక్షులన్నీ కూడా కీచుకీచమంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి నువ్వు వినలేదా అంటున్నారు. నిన్నటి పాసురంలో చూసుకున్నాం పక్షుల కిలకిలా రావాలు ఆహారానికి వెళుతూ వెళుతూ ఇప్పుడు భరద్వాజ పక్షులు ఏమిటంటే రోజంతా తాము ఎడబాసి ఉండాలి కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాయి పక్షులు. వాటి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ కారణంగా ఈ రోజంతా భరద్వాజ పక్షులు ప్రేమకి ప్రతిరూపంగాను చెప్తారు. అవి ఒక రకం పక్షులు. ఆ భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయట. విడిపోతున్నారు కదా రోజంతా కలుసుకోరు మళ్ళీ సాయంత్రం వేళప్పుడే కదా వచ్చేది అందుకని అవేవో ప్రేమగా మాట్లాడుకుంటున్నాయి నువ్వు వినలేదా అని అంటున్నారు. అందుకని మీరు ఆ భరద్వాజ పక్షుల యొక్క కిలకిలా రావాలు వినలేదా అంటూ ప్రశ్నించారు లోపల గోపికను. అయ్యో నాకేం వినిపించలేదే అంటూ సరే అది వినపడకపోతే వినపడకపోయింది తెల్లవారుజాము అయిందనటానికి గుర్తుగా మన గోపికలందరూ కలిసి రేపలలో ఎంతమంది ఉన్నారనుకున్నాం 5 లక్షల మంది. 5 లక్షల మందికి వేరే పని ఏమన్నా ఉందా అంటే వీళ్ళకి గోపికలందరికీ కూడా గో సంపద అధికంగా ఉంటుంది. పాడి దాన్ని చూసుకోవటమే వీళ్ళ పని. అందుకని ఉదయాన్నే లేవడంతోటే వీళ్ళు చక్కగా స్నానం ఆచరించి కొండకి నమస్కారం చేసుకొని బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు ఇవన్నీ పెరుగు చిలుకుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకదే కదా వృత్తి ప్రవృత్తి అందుకోసం వాళ్ళకదే దైవంతో సమానం. గోపికలందరూ కూడా నిరంతరం కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటారు. ఒక గోపిక అయితే ఇలాగే ఎంతసేపు కృష్ణయ్య నామస్మరణ చేస్తుంటే వాళ్ళ అత్తగారు ఏం చేసిందంటే ఈ గోపిక విషయం ఇట్లా కాదు ఎంతసేపు కృష్ణ 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 అంటుంది కొంచెం పనిలో పడేలా చేయాలి అని చెప్పి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ అమ్ముకొని రప్పో అంటూ పంపించింది. అవన్నీ తట్టల్లో చిన్న చిన్న తట్టల్లో ఉట్లలో పెట్టేసి ఆమెకి ఇచ్చేసి పంపించింది. 4 చక్కగా ఒకదాని మీద ఒక పెట్టుకొని ఈ గోపిక లోపల వెళుతుందా ఈ వీధులు అన్నిట్లోనూ వెళుతూ పాలు కావాలా పెరుగు కావాలా నెయ్యి కావాలా వెన్న కావాలా ఇలా అడగడం లేదు. ఏమడుగుతుంది దాని బదులుగా అంటే నారాయణ కావాలా కేశవ కావాలా మాధవ కావాలా గోవింద కావాలా అని అడుగుతుందట. ఎందుకు ఇట్లా అడుగుతుంది అని అంటే పాల పదార్థాలన్నిటికీ మూల కారణం కదా. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది కానీ పాలు ప్రధానం. ఆ తోడు పెట్టిన పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది వెన్న వస్తుంది ఆ తర్వాత దాన్ని కాగబెడితే నెయ్యి వస్తుంది. అలాగే పాలు అంటే శ్రీమన్నారాయణమూర్తితో పోల్చి అన్నిటికీ కారణం మూల కారణం నారాయణుడు. అందుకే పాలు అనాల్సినప్పుడల్లా నారాయణ అని ఉంటుంది ఆ గోపిక. అలాగే పెరుగు అంటే కాగబెట్టి తోడు పెడితే అంటే ఒక ప్రొసీజర్ చేస్తే పాలకి పెరుగయింది. అలాగే కృష్ణస్వామి కేసి అనే రాక్షసుని సంహరిస్తే కేశవ అయ్యాడు.
కాబట్టి ఆయన కేశవుడితో చెప్పింది. అలాగే పాలు తోడుపెట్టిన తర్వాత చిలికితే వెన్న వస్తుంది. క్షీరసాగర మథనాన్ని చిలికిన తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవిస్తే తనని తన వక్షస్థలం మీద నిలుపుకున్నాడు శ్రీ మహావిష్ణువు. మాధవుడు అయ్యాడు. అందుకనే వెన్న ఈజ్ ఈక్వల్ టు మాధవ. మాధవ. ఆ తర్వాత వెన్నని కాగబెడితే అప్పుడు నెయ్యొస్తుంది కదా! అంటే పాలు తీసుకొని, కాచి, తోడుపెట్టి, చిలికి, కాగబెడితే అప్పుడు నెయ్యి వస్తుంది. అంటే ఇంత ప్రొసీజర్ చేశాక నెయ్యి వచ్చింది. అలాగే గోవింద 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోపీజన సంరక్షణ చేశాడు. గోవర్ధన గిరిని ఎత్తి పెట్టటం ద్వారా. అందుకనే కష్టపడి సాధించుకున్న నామం, ఆయనకిష్టమైన నామం గోవింద. అందుకని పాలు ఈజ్ ఈక్వల్ టు నారాయణ, పాలు ఈజ్ ఈక్వల్ టు నారాయణ, పెరుగు ఈజ్ పెరుగు ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు కేశవ, కేశవ, వెన్న ఈజ్ ఈక్వల్ టు మాధవ, మాధవ, నెయ్యి ఈజ్ ఈక్వల్ టు గోవింద. గోవింద. ఇక నుంచి మనం కూడా ఆ గోపికల వలె నిత్యం కృష్ణనామస్మరణ చేద్దాం అనుకున్నాం కదా! పాలు తాగుతావా అని పిల్లల్ని అడగకూడదు. ఏం అడగాలి? నారాయణ ఇవ్వమంటావా అని అడగాలి. అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు. ఏంటమ్మా నారాయణ అంటున్నావు అని ఇంట్రెస్టింగ్. అప్పుడు ఈ విషయం చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా పాలు అన్నప్పుడల్లా నారాయణ అంటారు. అలాగే పెరుగు వడ్డించమంటారా? కాదు కేశవని వడ్డించమంటారా? అని అడగాలి. అప్పుడేంటంటే మనం గూడా నిరంతరం మనం ఏదో పూజ చేయనవసరం లేదండి. మనం చేసే ప్రతి పనిలో ఆ స్వామిని తలుచుకుంటే చాలు. అదే గోపికలు చేశారు. ఈనాటి గోపిక కూడా అటువంటి గోపికే. అందుకని ఆ గోపికను మేల్కొలుపుతూ మన గోదాగోష్ఠి చెప్తున్నారనమాట. నారాయణ, కేశవ, మాధవ, గోవింద. గోవింద. పాలు, పెరుగు, వెన్న, నెయ్యికి బదులుగా అంతే. నిత్య దినచర్యలో ఇదొక భాగం చేసుకుందాం. ఆ విధంగా మనం నామస్మరణతో ఆ స్వామిని గురించి నిరంతరం జపిస్తూ ఉండాలి. అలాగే ఈనాటి గోపికను మేలుకొలుపుతూ మన గోదమ్మ ఏముందంటే, అయ్యో! ఇంకా లేవకపోవటం ఏమిటి? లేచి గోపికలందరూ కూడా పెరుగు చిలుకుతున్నారు. వాళ్ళు చిలికేటప్పుడు ఏమవుతుందంటే, చాలా గాజులు వేసుకుంటారేమో, ఇలా 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 టింక్లింగ్ నాయిస్ అంటారు కదా! అవును. గాజులు ఆ శబ్దం వస్తుంది. ఆభరణాలు చాలా పుష్కలంగా ధరిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాడి సంపద బాగా ఉంటుంది గదా! విలక్షణమైన ఆభరణాలు కూడా ధరిస్తారు. తాళిబొట్టు, ఇక పైన ఉండేటువంటి ఆభరణాలు అవన్నీ ఇలా చిలుకుతూ ఉంటే వయ్యారంగా గోపికలు ఈ టింక్లింగ్ నాయిస్ అంటారు. ఈ గాజుల నుంచి వచ్చేటువంటి ధ్వని, ఆభరణాల ధ్వని చిలుకుతూ ఉంటే, పెరుగు చిలుకుతూ ఉంటే చర 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 చరమని ఒక శబ్దం వస్తుంది. అవును. అవును. ఆ ధ్వని వాళ్ళు చిలుకుతూ ఏమి ఊరుకోరు. కృష్ణనామం చెప్తూ ఉంటారు ఎలుగెత్తి. అంటే నోటి ద్వారా వచ్చేటువంటి కృష్ణనామం, ఆభరణాల ధ్వని, పెరుగు చిలికే ధ్వని 3 ధ్వనులు కలిపి మిన్నంటుతూ ఉంటే నీకా ధ్వని వినిపించలేదా? ఇంకా పడుకున్నావేంటమ్మా? అంత మాత్రమే కాదు. ఈ ధ్వని వినిపిస్తూ ఉందా? అంతటా అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే మన కోసమని కృష్ణయ్యగా అవతరించాడు కదా! ఒక మూర్తి రూపంలో. అటువంటి మూర్తిని మనం ఆరాధన చేసుకోవడానికి వెళదాము. కృష్ణయ్యని కలుద్దాము. నువ్వింకా పడుకుంటే ఎలా అమ్మా? లేచి రావమ్మా మాతో పాటు అంటూ నేడు నిద్రిస్తున్నటువంటి గోపికను మేల్కొలిపి తమన గోష్ఠిలో చేర్చుకొని మరలా ఇంకొక గోపికను మేల్కొలపటానికి సమాయత్తమవుతున్నారు గోదాగోష్ఠి. ఈ రోజున మనకి నారాయణ అనే నామం, మూర్తి అనే నామం, ఇంకా విశేషించి కేశవ అనే కేశవ, నామాన్నిచ్చారు. గోవింద 4 నామాలు. అది నారాయణ, కేశవ, మాధవ, మాధవ, గోవింద గోవింద. మనం చెప్పుకున్నాం. హ్మ్. పాసురంలో గోదమ్మ చెప్పిందేంటంటే కేశవ కేశవ. తీసుకోవచ్చు. హ్మ్. ఓకే. సో, రేపటి రోజున మనం కలుసుకునేంత వరకు కేశవ, కేశవ, కేశవ అంటూ స్వామి నామాన్ని అనుసంధానం చేస్తూ ఉందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణార్పణమస్తు. అర్పణమస్తు.